కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక సంఘం తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. ఈ సమయంలో వచ్చినటువంటి మీ అందరికీ మా తరఫున ఎగ్జిక్యూటివ్ తరఫున కమిటీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. వివాహంలో అన్ని విషయంలో ఘనమైనదిగా మనకు విని ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి వాక్యము కనుక ఈ వివాహము క్రమంగాను మర్యాదగాను జరిగించుటకు దేవుడు మనకు ఇచ్చినటువంటి సమయాన్ని మా తండ్రి నరుడు ఒంటరిగా ఉండటం మీకు ఇష్టం లేక తండ్రి అసంపూర్తిగా ఉన్నటువంటి మానవ జీవితానికి తండ్రికి సంపూర్తి పెట్టుకుంటున్నాము తండ్రి. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. సాటి అయిన వారికి సాటి అయిన సహాయమును వారి వరకు చేయడం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును మాంసంతో కూర్చివేశాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాములను తీసిన పట్టణములను స్త్రీగా నిర్మించి ఆదాములను తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లన్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుడి నుండి తీయబడింది కనుక నారీ కనబడదు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనుడు, వారు ఏక శరీరమై ఉండరు. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించారు. గారికి వందనాలు తెలుపుకుంటున్నాం. మరి నేను బాబుకు పెద్దనాన్న మా ఇంటి పేరు చేతులు చెప్పారు. మరి అదే నేను కొత్త మా ఆఫీస్ గారు ఉన్నప్పుడైతే ఎప్పుడో వస్తే బాగాను అని అంటే ఏమన్నాడు, మళ్ళీ అబ్బో మీ చేతులు నమ్మకూడదని అలాగే సంబోధించాడు. ఎందుకంటే ఉన్నటువంటి ఆ బంధుత్వ రీత్యా అలాంటి. అయితే దేవుడిని గొప్ప తప్పున ఈరోజు మహా గొప్ప సమయాన్ని పెట్టి నేను దేవుడికి వందనాలు చేయించుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథముల నుండి ఇది కాదు అని వారికి సాటైన సహాయం చేయాలని దేవుని చిత్తం ఆలోచన. అందుకని ఒక స్త్రీ పురుషుడిని జతపరిచాము, కానీ ఆదాముకు పురుషుడైతే ఉన్నాడు కానీ స్త్రీ అయితే లేదు అని దేవుని యొక్క ఆలోచన కలిగి ఏం చేశాడంటే ఈ విధంగా వచ్చడము మంచిది కాదు అని మరి ఆదాముకు గాఢనిద్ర కలిగజేసి ఆయన ప్రకటనను తీసి ఒక స్త్రీగా నిర్మించినట్టుగా మనము వాక్యంలో చూస్తున్నాం. అయితే క్రీస్తు ప్రకటించడం వల్ల 2వ అధ్యాయంలో ప్రకటనలో నుండి తీసినాము. అయితే పైన తీయొచ్చు, కింద కాళ్ళకు తీయొచ్చు. అయితే మధ్యలో ఎందుకు తీశాడంటే పైన అయితే కిరీటము, కింద అయితే లోబడ కిరీటము. నేను కిరీటాన్ని అని ఒకసారిగా తలాట ఎగరేస్తే కిరీటం అయిపోతుందండి, కింద పడిపోతుంది. అదేవిధంగా కింది భాగంలో నుండి తీసినట్లయితే స్త్రీని ఒక చాలా పెట్టుకి కిరీటము యోగ్యత కలిగి ఉండాలి, సంఘంలో యోగ్యత కలిగి ఉండాలి.
ఎప్పుడైనా యోగ్యత అంటే వినయం, విధేయత, భయము, భక్తి ఎప్పుడు వస్తుందంటే దేవునిలో. వారు ఎప్పుడైతే దేవుని ప్రార్థిస్తారో, ఎప్పుడైతే దేవునిలో ఎప్పుడైతే దీవించగలుగుతుందో ఆశ్చర్యపడుతుంది, ఎంతో దీవించబడుతుంది. దేవుని సన్నిధిలో, దేవుని కృపలో ఆ కుటుంబము ఆశ్చర్యపడుతుంది. మరి ఆ విధంగా ఎప్పుడైతే ఉండగలుగుతుందో అప్పుడే ఆ బిడ్డలు మరి ఎంతో జీవించబడతారు. మరి ఇంకొక మాటగా భార్య పడిన వాడికి ఎదుగుతుంది. ఓకే, ఇది వల్ల ఆ బిడ్డ కుమారుడు ఏం చేస్తాడు? అమ్మ అన్నం పెట్టు, అమ్మ నీళ్ళు పేరు, అమ్మ 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 అంటాడు. అయితే ఇప్పుడైతే ఆయనకి ఏమైంది? సాకేమ సహాయం. అందుకే ఆ వాక్యం చెప్తుంది, తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకోను అంటే భార్యను హత్తుకుంటాడు. ఓకే, తండ్రిని అభినందిస్తున్నాం. సమయంలో టైం చాలా అయిపోయింది కాబట్టి ఈ వివాహం చేయడానికి మన సంఘ కాపరి గారు నెక్స్ట్ ఆంధ్రస్ గారు ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని నడిపిస్తారు. ఏకైక కుమారుడు ఏకైక కుమార్తె మాధవికి ఇచ్చి జరిగించున్న వివాహంలోకి ఇచ్చేసిన బంధుమిత్రులందరికీ కూడా ఇవే మా ఆహ్వానాన్ని పలుకుచున్న వివాహ కార్యక్రమంలోకి వెళ్ళిపోదామని వలసిందిగా మనం చేస్తున్నాము. అయ్యా, మీ వల్ల నాకు ఎవరు కనబడతారు చేసుకోవటానికి మీకు ఎలాంటి అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా? ఆమెను భార్యగా చేసుకోవడానికి నీకు ఇష్టమైన హృదయపూర్వక ఏ అభ్యంతరం? మాధవి గారు జోసెఫ్ రింక్లీని నీ భార్యనుగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి కారణంతయు ఈమెకే భర్తవ ఎందువా ఎప్పటి వరకు మీరిద్దరు బతుకు కాలం అంతయు ఈయనకే భార్య ఎందువా? ఖమ్మం మాత్రం ఉన్నదా? ముందుకు రండి. ఏమంటున్నారు? విజయలక్ష్మి గారు వినోద్ గారి కుమారుడు జోసెఫ్ రింక్లీని మీ కుమార్తె మాధురి వివాహం జరిగించుకోవటానికి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? జోసెఫ్ రింక్లీ అని నేను గట్టి మాట్లాడు. జోసెఫ్ రింక్లీ అని నేను నానంటే అదిరిపోయేది. గట్టి మాట్లాడు. జోసెఫ్ రింక్లీ అని నేను మాధురి అని నేను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని గట్టిగా పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా అంగీకరించుచున్నాను. ఇలాగ జరిగించునని దేవుని ఎదుట, సంఘము ఎదుట, పెద్దల ఎదుట మాధురి అని నేను చూడు మాధురి అని నేను ప్రింక్లీ అని నేను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంచున్నాను. ఇలాగు జరిగించునని దేవుని ఎదుట, సంఘము ఎదుట, పెద్దల ఎదుట ప్రమాణం చేయించున్నాను. ఎప్పటి వరకు తల్లి? సంతోషం. పరిచయాలు
ఆమె నన్ను చూసింది. తప్పటి కొట్టండి అందరూ. ఫ్రింక్లీ అనే భారతీయ సాంప్రదాయ ప్రకారం ఈ తాళి బట్టుతో మాధురి అని నేను తండ్రి యొక్కయు తమ్ముడి కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా. మాధురికి తండ్రి అయినా మీ సమక్షంలో తండ్రి వివాహంలో జతపరిచి ఉన్నాం. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇది అనాథ సంకల్పం ద్వారా జరిగిన కార్యమని మేము నమ్ముచున్నాం. ఆయన వీరిద్దరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించండి. ఆయన వారికి గర్భఫలాలను దయచేసి తండ్రి మనవడు కుమార్తెలతో తండ్రి సంతానాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నారు తండ్రి. మీకే సమస్తాన్ని ఆశీర్వదించండి, దీవించండి. మన ఆయన ఈ వివాహ కార్యక్రమంలో తండ్రి అనేకమైన ఇబ్బందులు గుండా కుటుంబాలు నడిచినప్పటికీ జయప్రదంగా యొక్క వివాహాన్ని జరిగించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి ఇరువురు బిడ్డలు దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో అడిగి వేడుకుంటున్నారు తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సదాకాలం ఇది జతపరచబడిన ఇరువురు బిడ్డలు తోడేయండి, సంరక్షించుగాక. ఆమేన్.
మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం